ఇక్కడ పెట్టు. ఇంకొకటి తీసుకురా. సరే అన్న. నిన్నటి మొన్న పైసలు జ్యోతి జ్యోతి ఏంది కొన్ని నీళ్ళు తీసుకురావా? ఎందుకు జ్యోతి నేనంటే ఇంత కోపం? నన్ను చూస్తే ఓర్వో ఎందుకు? ఏంది ఓర్తలేవని మాట్లాడతాను? నిన్ను పెళ్లి చేసుకుంటే ఎక్కువ. నేను పెళ్లి అద్దురా నాయన అంటే మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేసిండు. నీకు ఈ సేవలు చేయలేక సత్తానా. తాగుతా తాగు, లేదంటే ఆడ పెట్టిపో. ఈ అవిటోనికి ఇచ్చి నా బతుకు నాశనం చేసిండు మా అబ్బాయి. రాజు ఎందుకు బిడ్డ పిలవకుండా పోతాను? బాబాయ్ నేను ఇట్లా కుంటం లెక్క పుట్టున్నా తప్ప బాబాయ్? ఎందుకు బిడ్డ కోడలు ఏమన్నా అన్నదా? ఆ దేవుడు నన్ను ఇట్లా పుట్టించాడు బాబాయ్. నాకు ఇట్లా పుట్టాలని ఉన్నదా? నాకు జ్యోతి అంటే మస్తు ఇష్టం బాబాయ్. మరి ఎందుకు బాబాయ్ నన్ను చూస్తే ఇట్లా చూస్తుంది? నేను నీళ్ళు ఇమ్మన్నా కింద బువ్వేయమన్నా కూడా బిచ్చానికి వేసినట్టు అవుతుంది. ఎందుకు బాబాయ్? నాకు ఇట్లా ఉండి కూడా బయట పనులు చేసి తన కోసం ఇల్లు కట్టిన అన్ని తీర్లో తీసుకొచ్చి పెట్టాను కదా బాబాయ్. తన బయట పోవద్దని పనులకు. ఇంకేం చేయమంటావు బాబాయ్? నీ మంచితనం తెలుసుకొని కోడలు నీ దగ్గరికి వస్తుంది బిడ్డ. నువ్వు ధైర్యం కోల్పోకు. ఏమో బాబాయ్. సరే ఇక్కడ పోయేస్తా. జాగ్రత్త బిడ్డ. జ్యోతి జ్యోతి కొంచెం అన్నం వేసుకురావా? ఏంటి జ్యోతి మరి బిచ్చానికి వేసినట్టు వేస్తాను? చేతికి ఇచ్చిపోతే అయిపోతుంది కదా. నీ మొహానికి వేసుకొచ్చుడే ఎక్కువ. తింటది లేకపోతే లేదు. కాదు జ్యోతి, నాకు కాలు మించలే అని తెలిసే చేసుకున్నావు కదా. ఇష్టం లేకపోతే అప్పుడే చెప్తే అయిపోవు కదా. ఇప్పుడు చేసుకో, నువ్వు బాధపడ్డు నన్ను బాధపెట్టుడు ఎందుకు ఇదంతా? ఏంటిది? నేనేం నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలే. మా అబ్బాయి బాధ భరించలేక చేసుకున్నా. ఏంది ఇప్పుడు పొమ్మంటావా? చెప్పు మరిపోతా. నీకేం తక్కువ చేసిన జ్యోతి? నీకు అన్ని తీలా తీసుకొచ్చి పెడతాను కదా. నీకోసం కదా ఇవన్నీ తీసుకొచ్చింది, నువ్వు కష్టపడద్దని. అవన్నీ ఉండే ఏం లాభం?
ఒక సినిమా లేదు, ఏటన్నా పోయేది లేదు, షాపింగ్ లేదు, ఏం లేదు. నేను నిన్నేమన్నా బయటకు తీసుకుపోనానా? నేను తీసుకొని పోతే అందరు నన్ను చూసి నవ్వడానికా? మేము భయపడకు, అది పోయినట్టున్నది. ఇంట్లో జ్యోతి, 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 ఏంటి ఇంత వచ్చినది? జ్యోతి, అయ్యో జ్యోతి, నీ ఒళ్ళంతా కాలుతుంది జ్యోతి. హాస్పిటల్ ఉందా? బాగా జ్వరం వచ్చినట్టున్నది. జ్యోతి, హాస్పిటల్ ఉందా? నేను రాను పో. సరే నువ్వు వండుకో, నేను గోళీలు తీసుకొస్తా. జ్యోతి, వచ్చిన జ్యోతి, నేను నీళ్ళు తీసుకొస్తా. జ్యోతి, గోలేస్తున్నా. నువ్వు అనుకో, అన్నం కొత్త. జ్యోతి, జ్యోతి, అన్నం తిను. జ్యోతి, జ్యోతి, లే జ్యోతి, నీకు జ్వరం తగ్గాలని గుడికి పోయి బొట్టు తీసుకొచ్చిన, మొక్కుకోను. అందుకో
నేను పోయి అన్నం వండుకోను అత్త. జ్యోతి జ్వరం తగ్గిందా? తగ్గింది. అన్నం వండినా తిను, పని పోయి అత్త. బిడ్డ జ్యోతి ఉన్నావా? మామయ్య ఇట్లా వచ్చిండు, కూర్చోండి. ఏం లేదు బిడ్డ, మీతో కొంచెం మాట్లాడదామని. చెప్పు మామయ్య. అవు బిడ్డ, ఆ రాజుగాని చూస్తే ఎందుకు కొడతలేవురా? నీకు వాడేం తక్కువ చేసిండు బిడ్డ. వాడు అవుటివాడైనా కానీ బయట ఏవో పనులు చేసుకుంటా ఇంత పెద్ద ఇల్లు కట్టిండు. నీకు కూలర్ తెచ్చిండు, టీవీ తెచ్చిండు. నిన్ను కాళ్ళు బయట పెట్టకుండా పనిచేస్తాడు వాడు. మా అల్లునికి మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్నదని చెప్పేసి 10 లక్షలు కట్నం ఇచ్చి మంచి ఘనంగా పెళ్లి చేసిన. కానీ ఏం లాభం రా, ఇప్పటికీ కూడా కట్నం కట్నం అని మా బిడ్డను రోజు సాధించుతాడు. నా బిడ్డకు అంత ఆస్తి ఉండి ఏ లాభం తల్లి. కంటి నిండి నిద్ర లేదు, కడుపు నిండే తిండి లేదు. మా రాజుగాడు శారీరకంగా వికలాంగుడే కానీ మనసు చాలా మంచిదిరా. నువ్వు నా బిడ్డ లెక్క చెప్తున్నారా? ఏమనుకోకు తల్లి, పోయి వస్తా. ఏంది జ్యోతి నువ్వు నీళ్ళు ఇస్తాను? ఏంది ఇయ్యద్దా? తొందరగా అడుక్కొని రా, చాయ్ చేసిన తాగే. మెల్లగా వీడ కూర్చో, నేను చాయ్ తీస్తాను. తాగు, ఎందుకు చూస్తాను? ఏందే జ్యోతి ఇట్లా మారినావు? మారద్దా? అట్లా ఉండాలా? అద్దు, ఇట్లనే ఉండు, ఇట్లనే మంచిగా ఉండాలి. సాయంత్రం సినిమా పోమా? తీసుకోదా? సినిమా పోయి బిర్యానీ తినేద్దాం.